హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇంకా నా ఫ్రెండ్స్ వచ్చేసి ఫ్లెచాజో రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. మామూలుగా అందరు రివ్యూస్ చూసి మేము కూడా ఇంకా ఫ్లెచాజోకి అయితే వెళ్దాము, బుఫేకి బాగుంటుంది అనేసి అయితే ముందుగానే టేబుల్ని అయితే రిజర్వ్ చేసుకున్నాము. మేము మధ్యాహ్నం టైంకి అయితే పెట్టుకున్నాము. మనము వెళ్ళినప్పుడు ఒక 4 hours వరకు అయితే ఉంటుందని అయితే చెప్తారనమాట. మనం బుక్ చేసిన దాన్ని బట్టి ఈ టైం వరకు అయితే ఉండొచ్చు అని అయితే అంటారు. అసలు అది చెప్పిన దానికన్నా ఎక్కువసేపు అయితేనే ఉన్నాము, ఎవరేమైతే అనలేదు. మేము వెళ్ళింది వచ్చేసి పిఎన్ఆర్ ఎంపైర్లో ఉన్న ఫ్లెచాజో రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇంకా స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అయితే ఫస్ట్ వచ్చేసి కార్న్ స్టార్టర్ని అయితే పెట్టారు. ఇంకా దాని తర్వాత ప్రాన్స్ది, అపోలో ఫిష్, చికెన్, సీ కబాబ్, రోల్స్ అన్నీ అయితే పెట్టారనమాట. మనకి ఏది కావాలో అదైతే వాళ్ళు మళ్ళీ వచ్చి అయితే ఇస్తున్నారు. ఇంకా తందూరి చికెన్ స్టార్టర్, అన్ని స్టార్టర్స్ అయితే బాగున్నాయి. నాకైతే ఎస్పెషల్లీ ఫిష్ది అయితే బాగా నచ్చింది. ఇంకా మనకి ఫ్రైడ్ పాప్కార్న్ అవన్నీ అయితే ఉన్నాయి అక్కడ. ఇంకా డిమ్సమ్స్ అవన్నీ అయితే ఉన్నాయి. నేను ట్రై చేస్తున్న డిమ్సమ్స్ వచ్చేసి చికెన్ డిమ్సమ్స్, అదైతే బాగుంది. సేమ్ మోమోస్ లాంటిది డిమ్సమ్స్ కూడా. టేస్ట్ అయితే మంచిగా ఉంది అన్ని ఐటమ్స్ది అయితే. మనకి అక్కడ సర్వీస్ చేసే వాళ్ళు కూడా అసలు మంచిగా ఉన్నారు. ఏది కావాలన్నప్పుడు అన్నీ అయితే తెచ్చిస్తున్నారు. లైక్ ఇలా లేట్ చేయడం అంటూ అయితే ఏం లేదు. ఫ్రై చికెన్, పాప్కార్న్ అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి డిఫరెంట్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. పిజ్జా కౌంటర్ కానీ, పానీపూరి కౌంటర్ కానీ, తవా ఫ్రై కావాల్సినవన్నీ అయితే ఉన్నాయి. మనకి ఏది కావాలంటే ఆ విధంగా అయితే చేయించుకోవచ్చు. స్టార్టర్స్ కానీ ఇంకేదైనా కానీ చేయించుకోవచ్చు. ఒక్కొక్క దానికి అసలు స్టాల్స్ లాగా అయితే అరేంజ్ చేసి ఉన్నాయి. మనకి పానీపూరి కానీ అన్ని వాటిల్లో అయితే డిఫరెంట్ వెరైటీస్ అయితే పెట్టారు. అక్కడ చూస్తున్నారు కదా, పిజ్జా కూడా లైవ్ పిజ్జా అప్పటికప్పటికే చేసిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇది కీమా కుల్చా, ప్రతి ఒక్క ఐటమ్ మనకు కావాల్సింది మళ్ళీ వాళ్ళైతే ప్రిపేర్ చేసిస్తున్నారు. అప్పటికప్పటికే మనకి ఏ స్టార్టర్ కావాలంటే అవన్నీ అయితే ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ మళ్ళీ ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. వెజ్, నాన్ వెజ్ 2 స్టార్టర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మేము చాట్ సెక్షన్కి అయితే వెళ్ళాము. అక్కడ పాపిడి చాట్, ఇంకా పానీపూరిది, ఇంకా దహింపూరిది అయితే ట్రై చేసాము. అవి కూడా బాగానే ఉన్నాయి. చూస్తున్నారు కదా, అన్నీ మన ముందే మనకి ఏమేమి ఫిల్లింగ్స్ కావాలో అవన్నీ అయితే వేసిస్తారనమాట. మనకి ఏ ఫ్లేవర్తో కావాలి అవన్నీ అయితే అక్కడ మనకి చూస్ చేసుకోవచ్చు, దీంట్లో ఏమేమి కావాలి అనేసి. బాగుంది పానీపూరి సెక్షన్ కూడా. అసలు చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా అసలు అందరైతే పక్క ఈ సెక్షన్కి వచ్చి అయితే ట్రై చేస్తున్నారు. సో మనం రెగ్యులర్గా తినేదే అయినా కూడా మనము ఎలా అయినా కూడా ఎంత తిన్నా కూడా ఆఖరికి పానీపూరి దగ్గరికి అయితే పక్కా వెళ్తాము. సో మేము కూడా అలానే వెళ్ళి ఒకటి దహింపూరి, పాపిడి చాట్, ఇంకా పానీపూరిని అయితే ట్రై చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళినప్పుడు పక్కా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంది. మనకి సేవ్ పూరి దీంట్లో చూస్తున్నారు కదా, పాపిడి చాట్ కోసం అన్ని ఒక ఫిల్లింగ్స్ని అయితే అక్కడ పెట్టుకున్నారు. సో మేమైతే ఇంకా పాపిడి చాట్, పానీపూరి వీటిలన్నిటిని అయితే టేస్ట్ చేసేసాము. చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాస్తా సెక్షన్కి అయితే వెళ్ళాము. పాస్తా కూడా మనకి లైవ్ కౌంటరే. మనకి వైట్ పాస్తా కావాలా, ఏ పాస్తా కావాలి ఆ పాస్తాలు అన్నీ అయితే చేసి పెడుతున్నారు. దాంట్లో కూడా మనకి చికెన్ది కావాలా, ఏదైనా కూడా ప్రతి ఒక్క పాస్తా అయితే వాళ్ళైతే చేసి పెడుతున్నారు. మేమైతే ఒకటి వైట్ సాస్ పాస్తా, ఇంకొకటి రెడ్ సాస్ పాస్తా అయితే తీసుకున్నాము. అసలు ఆ పాస్తాలో చేస్తున్నప్పుడే మొత్తం ఇంకా తినాలని అయితే అనిపిస్తుంది అనమాట. అసలు చాలా బాగుండే టేస్ట్ కూడా. 2 టేస్ట్ అయితే బాగుంది. మంచిగా ఎక్స్ట్రా చీజ్ అవన్నీ అయితే వేసి అయితే చేశారు. చాలా బాగుండే టేస్ట్ అయితే. ఇంకా ట్రై చేయండి అక్కడికి వెళ్ళినప్పుడు. ఇదైతే నా ఫేవరెట్ వచ్చేసి వైట్ సాస్ పాస్తా. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఫుల్ క్రీమీగా అయితే అసలు చాలా బాగుంటుంది. చెప్పాను కదా, మేము 2 పాస్తాలు అయితే ట్రై చేసామనేసి. ఆ 2 టేస్ట్ అయితే బాగుండే. మీకు ఇంకా వేరేవి ఏవేవి కావాలో అవన్నీ అయితే యాడ్ ఆన్స్ చేసుకొని అయితే చేయించుకోవచ్చు. నెక్స్ట్ నా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళేసి క్రాబ్ కర్రీ, ఇంకా వైట్ రైస్ అయితే వేసుకొని వచ్చారు. నాకైతే అసలు క్రాబ్ ఎలా తినాలో కూడా తెలీదు, వాళ్ళకు కూడా ఎలా తినాలో అయితే తెలియదు అనమాట.
సో ట్రై అయితే చేసాము. నేనైతే ఓన్లీ కర్రీని అయితే టేస్ట్ చేశాను. ఎందుకంటే చిన్నప్పుడు అయితే మా డాడీ తెచ్చినప్పుడు అయితే అప్పుడు కూడా తినలేదు నేను ఎప్పుడు. ఐటమ్స్ అయితే చూస్తున్నారు కదా, మంచిగా మనకి పాపడ్ అయితే ఉంది. చెప్పాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలెడ్స్ ప్రతి ఒక్కటైతే ఉన్నాయి. చూస్తున్నారు కదా, బ్రెడ్, బన్, మనకి నాన్ వెజ్తో తినడానికి సూప్, ఇది వచ్చేసి చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా కర్రీస్ అయితే ఉన్నాయి. మిక్స్డ్ వెజ్ కర్రీ, దాల్ మఖనీ అయితే నిజంగా బాగుంది. నాకైతే మిక్స్డ్ వెజ్ కూడా చాలా బాగా నచ్చింది యాక్చువల్గా. పన్నీర్లో కూడా 2-3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పన్నీర్స్ అయితే ఉన్నాయి. ఇంకా నూడిల్స్, ఇంకా స్టార్టర్ లాగా పన్నీర్ తోటి అవన్నీ అయితే చేసున్నాయి. ఇది చూస్తున్నారు కదా, ఇది నార్మల్ వైట్ రైస్, ఇంకా దాలే అది. ఇంక ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ. పైన అయితే మనకి అన్ని ఐటమ్స్ పేర్లు అయితే రాసుంటాయి. మనకి సాంబారా, దాలా, బిర్యానీ అన్నీ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, పైన ఈ విధంగా అయితే అన్నీ రాసుంటాయి. మనకి ఏది కావాలో మనం అదైతే చూస్ చేసుకోవచ్చు. అన్నీ నార్మల్ ఐటమ్స్ లాగా ఉన్నాయి, కానీ మనకి ఇంట్లో మనం చేసుకున్న ఐటమ్సే. కానీ ఇక్కడ మనం ఎంత వెళ్ళినా కూడా మళ్ళీ అవి అయితే టేస్ట్ చేస్తాం కదా. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, సలాడ్స్, హమ్మస్ అన్నీ అయితే ఉన్నాయి. మీరు వెళ్ళైతే ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. అంటే అన్ని సలాడ్స్ వాటిల్లో కూడా డిఫరెంట్ వెరైటీస్, ఇంకా రైతాస్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ అవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఒక్కసారి ఒక సైడ్ వెజ్ సెక్షన్ అయితే, ఇంకొక దాని పక్కనే నాన్ వెజిటేరియన్ సెక్షన్ కూడా ఉంది. నాన్ వెజ్లో కూడా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. నాన్ వెజ్లో అయితే చికెన్ కర్రీ, మటన్, ఇది వచ్చేసి క్రాబ్ కర్రీ. క్రాబ్ గ్రేవీ అయితే చాలా బాగుంది. క్రాబ్ అయితే నాకు తినడానికి రాదు కాబట్టి నేనైతే ఇంకా నా ఫ్రెండ్స్ దాంట్లో నుంచి అయితే టేస్ట్ చేశాను. అది ఓన్లీ గ్రేవీ అయితే అసలు చాలా బాగుంది. ఇంక ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ. ఇటువైపు వచ్చేసి మొత్తం చికెన్వి 2-3 టైప్స్ ఆఫ్ కర్రీస్ అయితే బాగానే ఉన్నాయి. చూస్తున్నారు కదా, పైన ఏ చికెన్ కర్రీ ఉందో అవన్నీ అయితే రాసున్నాయి. మంచిగా చాలామంది అయితే ఫ్యామిలీస్తో, మంచిగా ఫ్రెండ్స్తో అలా అయితే వచ్చారు. బర్త్డే పార్టీస్ కూడా మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. నేనైతే ఇవన్నీ వాటిల్లో అయితే ఇవన్నీ కొంచెం కొంచెం అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ ఇట్లా అయితే నాకైతే నిజంగా మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే అన్నిటికన్నా బాగా నచ్చింది. ఇవన్నీ డిషెస్ బాగానే ఉన్నాయి. టేస్ట్ నార్మల్గా మనకి ఏ బుఫేలో అయినా మనము మెయిన్ కోర్స్కి వెళ్తే నాకైతే ఎందుకో అది నార్మల్గానే అనిపిస్తుంది. మెయిన్లీ బిర్యానీస్ ఎందుకో నాకైతే మనం బయట తినే బిర్యానీలకి ఇక్కడ బుఫేల్లో పెట్టే బిర్యానీ ఎందుకో నాకైతే నార్మల్గా అనిపిస్తుంది. టేస్ట్ అయితే నార్మల్గా ఉంటుంది దాన్ని. ఇంకా ఇవి వచ్చేసి డెజర్ట్స్లో అయితే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్, క్రీమ్ స్టోన్ లాగా లైక్ లైవ్ కౌంటర్ అయితే ఉంది దానిదైతే. ఇంకా మనకి అందులో పాన్ ఐస్ క్రీమ్ కానీ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఏ ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ అయితే చేయించుకోవచ్చు. ఇంకా వేఫల్ మేకర్ అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా మనకి స్కూప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ కూడా మనకి ఏ ఐస్ క్రీమ్ కావాలో అదైతే వేయించుకోవచ్చు. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. మ్యాంగో ఐస్ క్రీమ్ నుంచి బ్లూబెర్రీ కరెంట్ ఐస్ క్రీమ్ వరకు అన్నీ అయితే ఉన్నాయి. ఇంకా డెజర్ట్స్లో కేక్స్ ఇవన్నీ అయితే ఆప్షన్స్, డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి ఏ బుఫేలో అయినా డెజర్ట్స్లో అయితే ఐటమ్స్ అయితే ఎక్కువనే ఉంటాయి. ఇక్కడ నాకు ఏంటనిపించిందంటే లైక్ మనకి నార్మల్ స్కూప్ ఐస్ క్రీమ్స్లో కూడా ఇన్ని ఫ్లేవర్స్ అయితే ఇందులోనే నేను చూడడం అయితే ఫస్ట్ టైం. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. చూస్తున్నారు కదా, ఇంకా లోపల కూడా ఉందన్నమాట. ఇంకా మేమైతే ఒక 3-4 స్కూప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాము. వేఫల్ అయితే తీసుకున్నాము. ఇంకా పాన్ ఐస్ క్రీమ్ అవన్నీ అయితే టేస్ట్ చేశాను నేనైతే. చెప్పాను కదా అన్ని లైవ్ కౌంటర్స్ అయితే ఉన్నాయి అనేసి. సో ఇది వచ్చేసి వేఫల్ మేకర్ది. వేఫల్ కూడా వేయించుతున్నారనమాట. లైక్ మనకి దానిపైన వైట్ చాక్లెట్ ఎంత కావాలంటే అంత అయితే వేస్తున్నారు. కానీ ఐస్ క్రీమ్స్ డెజర్ట్ కౌంటర్స్లో మనకి ప్రతి ఒక్క ఫ్లేవర్ అవన్నీ అయితే ఉన్నాయి. ఫుడ్ కార్వింగ్ కూడా అసలు మంచిగా చేసి ఉన్నాయి ఫ్రూట్స్ పైన అయితే. ఇంకా మేము ఇవన్నీ డెజర్ట్స్లో అయితే ట్రై చేసాము. మనకి నార్మల్ బ్రెడ్ అండ్ జామ్ స్విస్ రోల్ కూడా ఉందన్నమాట. అసలు బ్రౌనీస్ అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా కీర్ ప్రతి ఒక్క ఐటమ్ డెజర్ట్స్లో అయితే పెట్టున్నారు. అవి ఇంకా డెజర్ట్స్ అయితే మన ఆల్ టైమ్ ఫేవరెట్. చెప్పాను కదా ప్రతి ఒక్క దానికి ఇలాగ అయితే సపరేట్ సెక్షన్స్ అయితే పెట్టారు.
పిజ్జా కౌంటర్ అనేసి పాస్తా కౌంటర్ అనేసి వీళ్ళ అంబియన్స్ అంతా చూస్తున్నారు కదా, చాలా బాగుంది. మనం మంచిగా లైక్ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అయితే రావచ్చు. చాలామంది అయితే బర్త్డే పార్టీస్ కూడా చేసుకుంటున్నారు అక్కడ స్టాఫ్ కూడా అసలు మంచి రెస్పాన్స్ అయితే ఉంది. స్టాఫ్ కూడా మంచిగా అన్నీ ఏది కావాలంటే అదైతే తెచ్చిస్తున్నారు. ఎక్కడ లేట్ అనేది అయితే నాకైతే ఏం అనిపించలేదు. ఇంకా మేము వచ్చేసి మామూలుగా గూగుల్లో వెతుకున్నప్పుడైతే మామూలుగా 9:13 ప్లస్ ట్యాక్సెస్ అని అయితే ఉండే సాటర్డే సండేకి మధ్యాహ్నం టైం బుఫేకి కాస్ట్ అయితే ఉండే అనమాట. ఇంకా నా ఫ్రెండ్స్ వచ్చేసి మామూలుగా ఒక లైమ్ జ్యూస్ ఇద్దరు తీసుకున్నారనమాట. సో దానికైతే బిల్ పడింది. ఇంకా నా ఫ్రెండ్ దగ్గర జొమాటో గోల్డ్ మెంబర్షిప్ ఉందనేసి మాకైతే కొంచెం డిస్కౌంట్ అయితే వచ్చింది. సో 3,218 అంత అయితే పే చేశాను. మీరు కూడా మంచిగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అయితే వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.